ఇవేం కాయలు అనుకుంటున్నారు అందరూ? మామిడికాయలు అనుకున్నారా? కాదు, పత్రి కాయలు ఇవి. బిల్వపత్రి ఉంటుంది కదా, ఇది బిల్వపత్రి చెట్టు. ఈ చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ పెట్టింది, ఎప్పుడో 30 years బ్యాక్ పెట్టింది. ఈ కాలనీలో అందరూ కూడా ఈ ఆకు తీసుకుపోయి దేవుడికి పూజకు పెట్టుకుంటారు. బిల్వపత్రి గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా, శివుడికి ఇష్టమైన ఆకు అనమాట ఇది. ఈ పత్రి, ఈ ఆకు ఎట్లుంటుంది అందరికీ తెలుసా? ఈ 3 ఆకులు కలిస్తే బిల్వపత్రి అంటారు. 3 కలిసి ఉంటాయి అన్నమాట ఆకులు, చూడండి. అయితే కాకపోతే ఈ చెట్టుకి బాగా పెద్ద పెద్ద కాయలు అవుతున్నాయి. పెద్ద పెద్ద కాయలు అయ్యి అన్నీ కూడా రాలి కింద పడుతున్నాయి. కొంచెం ఎవరన్నా అంటే ఇట్లా చెట్టు కింద ఎవరన్నా నిలబడ్డా లేదంటే కారు పెట్టాలన్నా అదొక్కటి కొంచెం ఎప్పుడన్నా గాలి ఎక్కువ వస్తే కింద పడుతున్నాయి, అదొక్కటి. కానీ ఈ కాయలు దేనికి వాడతారు? ఈ బిల్వపత్రితో ఈ చెట్టు కాయలు దేనికి వాడతారు? ఏమన్నా మీకు ఎవరికైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి, చూద్దాం. మా అమ్మ పూజలు ఎక్కువ చేస్తుంటుంది, బిల్వపత్రి బాగా పెడుతుంది పూజకి. అయితే ఎక్కువ తెంపిస్తుంది అనమాట. ఇట్లనే ఎవరన్నా తెలిసిన వాళ్ళతో తెంపిపించి, ఎవరన్నా కాలనీలో అంటే పెద్ద ఏజ్ వాళ్ళకి తెంపుకోవడం రాదు కదా, అందరికీ కూడా పత్రి ఆకు రోజు కవర్లో పెట్టి పంచుతూ ఉంటుంది. మా అమ్మకి ఎవరో చెప్పిరట, బిల్వపత్రి కాయలతోని జ్యూస్ చేసుకొని తాగితే బీపీ షుగర్ తగ్గుతుంది, ఇంకా బాడీలో చలవ చేస్తుందని. అయితే అమ్మ అయితే ఇప్పటివరకు తాగలేదు, కానీ ఎవరో చెప్పిర్రట. ఇది ఎంతవరకు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరైనా విన్నారా ఇది? లేకపోతే ఈ కాయల గురించి మీకు ఏమైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి, చూద్దాము.